Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. So 10th class వాళ్ళకి అంటే ప్రెజెంట్ 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీకు మినీ గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మ్యాథ్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి నేరుగా వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఒక్కసారి మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ 2026-27 గ్రాండ్ టెస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఒకసారి పేపర్ ప్యాటర్న్ చూస్తే కనుక మ్యాథమెటిక్స్ యొక్క పేపర్ ప్యాటర్న్ రేపు ఎలా రాబోతుంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. ఫస్ట్ రామంలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే ఏంటి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఖచ్చితంగా మనకి ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్లో మనం సరైనటువంటి ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాలి. సో అలాంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మొత్తం మనకి 1 to 7 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అంటే 7 క్వశ్చన్స్ వస్తాయి. సో 7 1s ఎంత? 7 మార్క్స్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ మనకి? ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున మొత్తం 7 మార్కులు అనమాట. సో సెకండ్ రౌండ్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి 8th క్వశ్చన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 11 క్వశ్చన్స్ వరకు కూడా, అంటే 11 క్వశ్చన్స్ వరకు కూడా మనకి 8 నుంచి 11 వరకు 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవి 2 మార్క్ క్వశ్చన్స్. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి అనమాట. 8 నుంచి 11 వరకు మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఏ క్వశ్చన్స్ అవి? 2 మార్క్ క్వశ్చన్స్. 4 2s ఎంత? 8 మార్క్స్. ఓకేనా? వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్కి? మనకి ఎన్ని మార్క్స్ చెప్పాలి? 8 మార్క్స్ టోటల్, ఓకేనా? సో నెక్స్ట్ వన్ షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ అంటే ఇవి 4 మార్క్స్ అనమాట. సో ఇవి 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, అంటే 3 వస్తాయి షార్ట్ ఆన్సర్స్. సో 3 4s ఎంత? 12 మార్క్స్. ఇక లాస్ట్ రామ్ను ఎస్ఏ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్ ఒకటే వస్తుంది, కానీ అందులో 2 ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ అనమాట. సో ఒకటేమో రియల్ నెంబర్స్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, గ్రాఫ్. 2 వస్తాయి. నువ్వు ఏదో ఒక్కటి మాత్రమే రాయాలి. రాసినందుకు గాను 1 8s 8 మార్క్స్, ఓకేనా? ఇలా టోటల్ మీకు ఎన్ని మార్క్స్కి మ్యాథమెటిక్స్? 35 మార్క్స్కి జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ రామన్ 7 క్వశ్చన్స్. ఆ 7 క్వశ్చన్స్ కూడా మీ సిలబస్లో ఉండే 3 చాప్టర్ల నుంచి కవర్ అవుతాయి. మీ సిలబస్లో ఉండే 3 చాప్టర్ల నుంచి కవర్ అవుతాయి. ఏ చాప్టర్లు అవి? ఫస్ట్ది రియల్ నెంబర్స్, రెండోది పాలినోమియల్స్, మూడోది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ 3 చాప్టర్ల నుంచి ఖచ్చితంగా మనకు ఆబ్జెక్టివ్ వస్తాయి. కాబట్టి సో ఆబ్జెక్టివ్లో మనం ఇంపార్టెంట్ ఇది అని ఏం చెప్పుకోలేం. వాడు ఏదైనా ఇవ్వచ్చు టెక్స్చువల్గా. కాబట్టి ఆబ్జెక్టివ్ సంబంధించి నేను క్విజ్ రూపంలో లేదా పోల్ రూపంలో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోల్స్లో పెడతాను. సో ఆ కమ్యూనిటీ పోల్స్లో నేను అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండండి, చూసుకుని వాటి ఆన్సర్లు చేయండి. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ రేపు ఎగ్జామినేషన్లో కూడా వస్తాయి 100%. కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి బిడ్స్కో సంబంధించి. అండ్ వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, ఎవ్రీ అప్డేట్ అందులో వస్తాయి. ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ యొక్క కమ్యూనిటీ పోల్స్, అంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ ఉంటుంది, తర్వాత వీడియోస్ ఉంటాయి, తర్వాత షార్ట్స్ ఉంటాయి, ప్లేలిస్ట్, తర్వాత పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పోస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా పోల్స్ వస్తాయన్నమాట, ఓకేనా? అందులో మీరు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈవినింగ్ లోపు కానీ నైట్ లోపు కానీ నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనకి 3 చాప్టర్లు ఉన్నాయి కదా ఇప్పుడు సిలబస్లో. రియల్ నెంబర్స్, పాలినోమియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ 3 చాప్టర్ల నుంచి మనం ఏమేమి ప్రిపేర్ కావాలి? రియల్ నెంబర్స్ నుంచి ఆటోమేటిక్గా 1 మార్క్స్ ఉంటాయని నేను చెప్పాను. ఆబ్జెక్టివ్ ఒక 8 మార్క్ కూడా వస్తుంది. సో ఆ 8 మార్క్ కవర్ చేయాలంటే ఏ క్వశ్చన్ చదువుకోవాలి? ఇలా అడుగుతాడు క్వశ్చన్. ఈజ్ √5 ఇర్రేషనల్? సో √5 అనేది ఇర్రేషనలా? జస్టిఫై యువర్ ఆన్సర్. జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఒక్క రూట్ సమ్ ఏదో నేర్చుకుంటే ఆటోమేటిక్గా √3 చేయొచ్చు. ఒకవేళ ఈ √5 √3 కాకుండా నిన్ను వాడు √2 అడిగాడు, చేసేయచ్చు. √7 అడిగాడు, చేసేయచ్చు. ఒక్క మోడల్ వస్తే ఆటోమేటిక్గా మిగతా ఎన్ని క్వశ్చన్లు మార్చుకున్నా కూడా మనం చేసేయచ్చు అనమాట. ఈ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో 2 రకాల ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఒక టైపు, సెకండ్ 2 ఒక టైపు. సెకండ్ చూడండి, థర్డ్ క్వశ్చన్.
ఈజ్ 5 ప్లస్ రూట్ 3 ఇర్రేషనల్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఈజ్ 2 మైనస్ 5 రూట్ 3 ఇర్రేషనల్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఇదంతా ఒక మెథడ్, ఇదంతా ఒక మెథడ్. ఏ ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా మిగతా మీరు చేసేయచ్చు. సో ఇప్పుడు మీరు ఈ 4 కనుక ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్లు మార్చుకున్నా కూడా మనం ఆన్సర్ చేసేయచ్చు. నువ్వు పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా రియల్ నెంబర్స్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అంటే పబ్లిక్లో కూడా నీకు ఒక 8 మార్క్ క్వశ్చన్ నువ్వు ఇప్పుడు నేర్చేసుకున్నట్టే, నువ్వు ఇప్పుడు బాగా ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే. అర్థమవుతుందా? సో ఈ 4 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇదొక మెథడ్, ఇది రెండో మెథడ్. ఓకేనా? సో ఈ 2 మెథడ్లే ఉంటాయి మనకి ఎస్ఏ క్వశ్చన్స్. అడిగితే ఇది అడుగుతాడు, లేదంటే ఇది అడుగుతాడు. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పాలినోమియల్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్. ఓకేనా? అంటే 2 మార్క్ క్వశ్చన్లు అనేవి ఇక్కడ చూసుకోండి, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా. ఎన్ని వస్తున్నాయి? అవి 4 వస్తున్నాయి. మేబీ ఆ 4 కూడా ఇందులోంచే రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మిగతా లెసన్లో 2 మార్కులు ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో ఈ పాలినోమియల్స్ నుంచే 2 మార్క్ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన 7 క్వశ్చన్లు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రియేట్ ఏ క్వాడ్రటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ అంటే ప్లస్, ప్రొడక్ట్ అంటే ఇంటూ. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 0 అండ్ రూట్ 3 రెస్పెక్టివ్లీ. 0 అండ్ రూట్ 3 రెస్పెక్టివ్లీ. సేమ్ అలాంటి సమ్మే. క్రియేట్ ఏ క్వాడ్రటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 1/4 అండ్ -1 రెస్పెక్టివ్లీ. సేమ్ మెథడ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రియేట్ ఏ క్వాడ్రటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ ఈక్వల్. చూసుకోండి, చిన్నగా మారుతుంది అంతే, క్వశ్చన్ అంతా ఒకలాగే ఉంది. సో క్రియేట్ ఏ క్వాడ్రటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఇక్కడ పైనేమో సేమ్ ఈక్వల్ అని అడిగాడు, కిందేమో రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని అడిగాడు. సో చూసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్. క్రియేట్ క్వాడ్రటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 2 ప్లస్ రూట్ 3 అండ్ 2 మైనస్ రూట్ 3. 2 ప్లస్ రూట్ 3 అండ్ 2 మైనస్ రూట్ 3. సో సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ f of x is equal to x square minus 4x minus 5, then find the value of alpha square plus beta square. Alpha square plus beta square. Seventh question, last question, 2 marks low. Find the zeros of the quadratic polynomial root 3x square minus 8x plus 4 root 3. ఇవి నా టోటల్ 7 2 మార్క్ క్వశ్చన్స్. పాలినోమియల్స్ అనే లెసన్ నుంచే మనకి 4 2 మార్క్ క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ ఉంది. ఒక్క క్వశ్చన్ కూడా విడిచిపెట్టవద్దు, అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? సో పాలినోమియల్స్ నుంచి 1 మార్కులు ఎలాగ చదువుకోవాలి, 2 మార్కులు చెప్పాను, ఇప్పుడు 4 మార్కులు ఉండిపోయాయి. పబ్లిక్లో కూడా ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, సేమ్ ఇదే ప్యాటర్న్లో వస్తుంది. ఎలా సార్? ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఇలాగా ఏదో ఒక గ్రాఫ్, ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. ఏదో ఒక గ్రాఫ్ ఇచ్చి మనల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? ఇదిగో ఈ టైప్లో అడుగుతాడు. చూడండి ఫస్ట్ ఇది. అట్ వాట్ పాయింట్స్ డస్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అట్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, వై యాక్సిస్ అంటే నిలువు గీతే కదా. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్స్ ఎక్కడ టచ్ అయ్యాయి? సో అట్ వాట్ పాయింట్స్ డస్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అట్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన గ్రాఫ్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఆ పాయింట్స్ మనం రాయాలి. రెండవది, రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయ్యిందో అన్ని జీరోస్ ఉన్నట్టు. సో ఆ జీరోస్ ఏంటో మనం రాయాలి. ఇక్కడ -2 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకో -2, ఇక్కడ 4 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకో ఇక్కడ 4. అలాగా ఎక్కడెక్కడ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ లైన్ మీదే, ఎక్స్ యాక్సిస్ లైన్ మీద ఎన్నిసార్లు అయితే ఇంటర్సెక్ట్ అయ్యిందో అవన్నీ జీరోస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. సమ్ కట్టమన్నాడంటే ప్లస్. ఓకేనా? సో ఎన్నిసార్లు జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అయ్యిందో ఆ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ తీసుకుని వాటికి ప్లస్ చేయాలి. సో ఇక్కడ యాజ్ ఈజ్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయాలి, సమ్ అంటే ప్లస్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద పాలినోమియల్. అది స్ట్రైట్ లైనా, పారాబోలా, అప్పర్ పారాబోలా లేదా ఇన్వర్స్ పారాబోలా, ఇలాగా ఇక చూసుకోండి. వీటి రకాన్ని బట్టి అనమాట అది గ్రాఫ్ ఎలా ఉందో మనం దాన్ని బేస్ చేసుకుని చెప్పాలన్నమాట దాని యొక్క షేప్. అది కూడా చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలినోమియల్. లీనియర్ పాలినోమియలా, క్వాడ్రటిక్కా, క్యూబిక్కా, పాలియా,
అని చెప్పేసి అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇవి ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతాడు, 4 ఈజీగా గ్రాఫ్లో చూసి రాసేయచ్చు అనమాట. కాబట్టి ఇది పబ్లిక్ కూడా ఒక 4 మార్క్ పక్కా. ఇక్కడేమో ఒక ఎస్ఏ క్వశ్చన్ పక్క 8 to 4 12 మార్క్స్ పబ్లిక్ ఆల్రెడీ మీరు చదివేసినట్టే. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి 1 మార్క్స్ ఆటోమేటిక్గా వస్తుంది, 8 మార్క్స్ కూడా ఉంది, ఇది కూడా పబ్లిక్కే. 12 + 8 20 మార్కులు. అంటే ఇప్పుడు నువ్వు మీ ఎగ్జామినేషన్ చదివితే నువ్వు ఆటోమేటిక్గా 20 నుంచి 25 మార్కులు నువ్వు స్కోర్ చేసినట్టే. అంటే ఇంచుమించుగా ఒక 25% మార్క్స్ అన్నీ కూడా నువ్వు ఈ ఎగ్జామినేషన్ ద్వారా నువ్వు గెయిన్ చేస్తున్నట్టే పబ్లిక్కి. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి మనకి గ్రాఫ్ క్వశ్చన్, పబ్లిక్లో కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి మనకి గ్రాఫ్ క్వశ్చన్ ఎస్ఏగా వస్తుంది. సో ఈ లెసన్ నుంచి 2 వస్తాయి, 2 కూడా ఇంటర్నల్ చాయిస్ ఏంటంటే ఆ లెసన్ నుంచే వస్తాయి. సో ఒకటి పైది మామూలు గ్రాఫ్ వాడు ఇచ్చేస్తాడు పాయింట్స్, ఫస్ట్ 2 క్వశ్చన్లు ఇలాగనమాట వాడే పాయింట్లు ఇస్తాడు. సో దానికి ఇంటర్నల్ చాయిస్గా కూడా గ్రాఫే, కానీ వాడు పాయింట్లు ఇవ్వడు, కానీ ఒక మ్యాటర్ ఇస్తాడు, ఒక సిచ్యువేషన్ ఇస్తాడు. ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం ఈ పాయింట్లు ఫైండ్ అవుట్ చేసి అప్పుడు గ్రాఫ్ గీయాలి. సో చూసుకోండి ఒకసారి, గ్రాఫికల్లీ సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సాల్వ్ చేయమంటున్నాడు, వాడే ఇచ్చాడు ఇక్కడ పాయింట్స్. 2x + y = 6 అండ్ 2x - y + 2 = 0 అయిపోయింది. సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకో సమ్ ఇచ్చాడు, గ్రాఫికల్లీ సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. x + 3y = 6 అండ్ 2x - 3y = 12. ఈ 2 కూడా ఒక మెథడ్ వాడే ఇచ్చేస్తాడు. ఇవి ఈజీ అనమాట, వాడు ఇచ్చేసింది మనం ఫైండ్ అవుట్ చేసుకోవడమే. వాడు ఈసారి పాయింట్లు ఇవ్వడు, ఒక సిచ్యువేషన్ ఇస్తాడు. చూడండి ఎలా ఇస్తాడు, ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్ గ్రాఫికల్లీ. ఇక్కడ స్టార్ట్ చేశాడు. 15 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 టుక్ పార్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ క్విజ్. If the number of girls is 3 more than the number of boys, find the number of boys and girls who took part in quiz. ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం ఈ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగ ఇది కొంచెం కష్టంగా ఉండదు దాంతో పోలిస్తే. కాబట్టి ఈ మెథడ్ ఈజీ, మీరు పబ్లిక్లో కూడా ఈ మెథడ్కే వెళ్ళాలి మీరు, అంటే కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. నెక్స్ట్ సేమ్ అలాంటిదే, ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్స్ ఆఫ్ గ్రాఫికల్లీ. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ rectangular garden whose length is 2 meters more than its width is 18 meters. Find the dimensions of the garden. Find the dimensions of the garden. ఇవి సార్ రేపుడు మట్టుకు నేను ఏదోలా గట్టెక్కాలి, పబ్లిక్ మాట దేవుడెరుగు, అది తర్వాత ప్రాక్టీస్ చేస్తాను. రేపుడు మట్టుకు నాకు ఎస్ఏ క్వశ్చన్ 8కి 8 రావాలి అంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వదిలేసి ఇదిగో ఈ రియల్ నెంబర్స్లో ఉండి 2 మెథడ్లో ప్రాక్టీస్ చేస్తే 8 మార్కులు వచ్చేస్తాయి. సార్ అలా కాదు సార్, నేను జెన్యూన్ స్టూడెంట్ని సార్, నేను 2 నేర్చుకుంటానంటే 2 నేర్చుకుంటే ఇంక ఉత్తమం. అంటే ఇది ఎక్కడో ఒక ఎస్ఏ క్వశ్చన్, ఇక్కడ ఒక ఎస్ఏ క్వశ్చన్, 2 ఎస్ఏ క్వశ్చన్లు, పబ్లిక్లో 5 ఎస్ఏ క్వశ్చన్లు రాయాలి, అందులో 2 ఎస్ఏ క్వశ్చన్లు నువ్వు ఇప్పుడే నేర్చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇదిగో పాలినామియల్స్ నుంచి 4 మార్క్స్ ఈ విధంగా అడుగుతాడు 100%. రేపు కూడా ఒక 4 మార్కు మనకి ఇలాగే వస్తుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 మార్కులు ఎన్ని అడుగుతాడు, 3 4s are 12, కానీ ఓన్లీ గ్రాఫ్తో ఒకటి అడుగుతాడు. రిమైనింగ్ ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి అడుగుతాడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోండి, ఈ మోడల్స్లో వస్తాయి లేదా డైరెక్ట్గా ఇవే వస్తాయి. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా రేపు పేపర్ రాయగలుగుతారు. సో ఐ హోప్ మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామినేషన్. సైనింగ్ ఆఫ్.